రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవటం ఖాయమంటున్నారు తిరుపతి ప్రజలు. అవ్వాతాతలను చాలా ఇబ్బందులకు గురి చేశారని, ఆ ఉసురు ఊరికే పోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి సీఎం జగనే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి గురవరాజుపల్లి నుంచి అందిస్తారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 8వ రోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీకాళహస్తి నియోజకవర్గం గురవరాజుపల్లి వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు సంక్షేమ పథకాలతోనే ఆయన విజయం తథ్యం. కాళహస్తి ప్రజలు ఈరోజు స్వాగతం పలకడానికి ఎండగాని గాలినకుండా వచ్చి నిలబడుకుని రోడ్ల మీద ఉన్నారు. ఇతని వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. చంద్రబాబు గారు వస్తే ఎడారవ్వడం ఖాయం. కనీసం ముసిలి వాళ్ళకి పెన్షన్లు కూడా లేక వాలంటీర్లు నేను ఇవ్వనీయకుండా అడ్డుకున్నాడు. అతనికి ఎడకాడికి సమాప్తం. అతని జీవితం కూడా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయ్యే వరకు కమ్మ సామాజిక వర్గం నుంచి శపథం చేసి భూస్థాపితం చేసే వరకు నిద్రపోవని తెలియపరుస్తున్నాం. సంక్షేమ సారథి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని అడ్డంకులు వచ్చినా ఎండ గాలి వాన లెక్క చేయకుండా అడుగడుగున బ్రహ్మాండం పడుతున్నారు ప్రజలు. ఈ రోజు ఏం చేశారంటే వృద్ధులకి వికలాంగులకి పెన్షన్లు ఇవ్వలేకుండా కోర్టుకు వెళ్ళి స్టేలు ఇచ్చి తన ప్రత్యర్థి అయినటువంటి తన మనుషులైనటువంటి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కోర్టుకు వెళ్ళి స్టే తెప్పించి వాలంటీర్ వ్యవస్థల పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఉసురు తగిలింది, ఈ ముసలి వాళ్ళది, పెద్ద వాళ్ళది, వికలాంగులది ఈ ఉసురు తగిలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మట్టి కడుచుకొని పోతారని మేమందరూ ఎండను సైతం లెక్క చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఏమనిపిస్తుంది? గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల సంక్షేమ కార్యక్రమం ఆయన ఇచ్చిన అన్నిటి కూడా లబ్ధి పొందినారు. కాబట్టి ఆ హృదయంతో ప్రతి ఒక్కరూ ఎండైనా కూడా అందరూ కావలి కాసుకుంటూ ఆయన ఎప్పుడు వస్తాడో దేవుళ్లాగా దేవుడికి దండం పెట్టుకున్నట్లాగా నీరాంజలు పలుకుతున్నారు జనాలు. ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆయన్ని అడ్డుకోవాలంటే దేవుణ్ణి అడ్డుకున్నట్టు సమానమే. జగన్మోహన్ రెడ్డి 175కి 175 శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇంత తండోలుగా జనాలు ప్రతి ఒక్కరు రావడం. జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళా ముఖ్యమంత్రి 30 ఏళ్ళు ఉంటాడు, ఉండి 175 వస్తాయి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఎల్లప్పుడూ ఉంటుందని జై జగన్ జై మగన్ అన్న. ఒక శ్రీకాళహస్తిలోనే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. అతి ముఖ్యంగా శ్రీకాళహస్తిలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కన్నా ఇంకా గొప్పగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువత చూడండి ఎంత వర్కలు వచ్చేస్తున్నారో చూడండి. మరి గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు జగనన్న పేదల పక్షాన నిలబడి పేదల కోసం పోరాటం చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో 175కు 175 సాధించి జగనన్నని చరిత్రలో ఈ ప్రపంచంలో ఈ దేశంలో గొప్ప ముఖ్యమంత్రిగా కీర్తింపబడేట్టుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారంటున్నారు. ఈరోజు ఎన్నికల వేళ టీడీపీ నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రలతో చెక్ పెట్టేందుకు ఈరోజు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత తిరిగి వాలంటీర్ వ్యవస్థ ద్వారానే పెన్షన్ చేస్తామని చెప్పేసి వైసీపీ కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట నుంచి.